ఈ రోజుల్లో చిన్న, పెద్ద అని మహిళలు, పురుషులు అని తేడా లేకుండా ఇబ్బంది పడుతున్న అతిపెద్ద సమస్య రోగనిరోధక శక్తి లేకపోవటం. ఈ రోగనిరోధక శక్తి లేనందువలన మనం వీటిని పెంచుకోవడానికి ఈ మందుల వైపు చూస్తున్నాం. ఇవి కెమికల్స్ కలిపిన మందులు కావటం వలన శరీరానికి మళ్ళీ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండడం, వీటి వలన మళ్ళీ ఇంకొక ఇబ్బంది ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కరోనా లాంటి వైరస్‌ని ఎదుర్కోలేక చానా ఇబ్బందులు పడటం మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటన్నిటికీ మనకి ప్రకృతి ఒక చక్కని పరిష్కార మార్గంగా చానా రకాల కాయలను, పండ్లను, అలాగే మొక్కలను, పూలను ఇలా చానా ఇచ్చిందండి. వాటిలో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది ఈ వాక్కాయ. ఈ వీడియోలో మీకు ఈ వాక్కాయ మొక్కను, ఆ కాయలను చూపిస్తున్నానండి. ఈ వాక్కాయను గనక మనం ఆహారంలో భాగంగా చేసుకొని తీసుకుంటే మనకి న్యాచురల్‌గా శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి మనకి అందుతుందండి. తద్వారా ఈ విష జ్వరాలు, అలాగే కరోనా లాంటి భయంకరమైన వైరస్‌ల నుంచి మనం మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ మొక్కని గుర్తుపడటం కూడా చాలా తేలికండి. ఈ మొక్క లేత ఆకులు కొంచెం ఎరుపు కలర్‌లో ఉంటాయి. అలాగే వీటికి ముళ్ళు ఉంటాయండి. ఈ కాయలు తెలుపు రంగులో వస్తాయి. కొంచెం ముదిరిన కాడి నుంచి ఎరుపు రంగుకు మారుతూ పూర్తి ఎరుపు రంగుకు తిరిగినప్పుడు బాగా ముదిరినట్టు, అంటే అది కోసుకొని తినటానికి బాగా వచ్చినట్లుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇవి ఏ చీడపీడలు ఈ మొక్కకు పట్టవండి. అంటే పురుగులు, ఇలాంటి తెగుళ్ళు గానీ ఇలాంటివేమీ ఈ మొక్కకి పట్టవు. కాబట్టి వీటికి ఎవరు మందులు గానీ, ఈ పెస్టిసైడ్స్, తెగులు మందులు, పురుగుల మందులు ఇలాంటివేమీ కొట్టరు. కాబట్టి ఈ కాయలు సహజసిద్ధంగా మనకి లభిస్తాయి. వీటిని మనకి బయట మార్కెట్‌లో గూడా వీటిని అమ్ముతూ ఉంటారు. వీటిని ఆవకాయలాగా మనం మామిడికాయని ఇలా ఆవకాయ పెట్టుకుంటాం కదా! అలాగే ఈ కాయను కూడా ఆవకాయలాగా పెట్టుకోవచ్చండి. 5, 6 నెలలు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి కూడా. అలాగే రోటి పచ్చడిలా గూడా దీన్ని వాడుకోవచ్చు. 2, 3 రోజులకి సరిపోను. అంతేకాకుండా కూరల్లో గూడా వీటిని వినియోగించుకోవచ్చండి. మామిడికాయ పప్పులాగా వీటిని యేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్‌గా కూడా బాగుంటుంది. ఇవి చూడడానికి చాలా చిన్న కాయలండి. కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాలు చానా పెద్దవి. మనమిలా సహజసిద్ధంగా లభించే వాటిని తినకుండా ఈ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి టాబ్లెట్ల వైపు చూస్తున్నాము. ఎప్పుడైతే శరీరానికి టాబ్లెట్లు అలవాటు చేస్తామో మనం తినే ఆహారం నుంచి అది అబ్జర్వ్ చేసుకోవటం, అంటే తీసుకోవటం మానేస్తుంది. అలా మానేసినాక మనం తినే ఆహారంలో నుంచి ఈ శరీరం ఏ విటమిన్లు గానీ, వీటిని గానీ తీసుకోవటం మానేస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయండి. కాబట్టి సాధ్యమైనంత వరకి ఇలా ప్రకృతి సిద్ధంగా మనకి ఏ సీజన్‌లో లభించే కాయని ఆ సీజన్‌లో తీసుకున్నందువలన ఎలాంటి రోగాల బారిన పడం. రోగం వచ్చిన తర్వాత ఔషధం తీసుకునేదానికన్నా అసలు రోగం రాకుండా చేసుకోవటం చాలా ముఖ్యమండి. బయట మార్కెట్‌లో చెర్రీ పళ్ళు లభిస్తూ ఉంటాయి. ఈ చెర్రీ పళ్ళని ఈ వాక్కాయలతోనే తయారు చేస్తారు. వీటిని మధ్యకి కట్ చేసి పంచదార పాకంలో 3 రోజులు నానబెడితే మనకి చెర్రీ పళ్ళు తయారవుతాయండి. ఇవి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాకపోతే బయట దొరికే చెర్రీ పళ్ళు ఈ ఎరుపు రంగు కోసం కలర్లు, కెమికల్ కలర్స్ కలిపి వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి మీకు చెర్రీ పళ్ళు పిల్లలు ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి వీటిని తెచ్చుకొని ఇంట్లోనే మీరు పంచదార పాకంలో 3 రోజులు గనక దీన్ని ఊరబెట్టినట్లయితే మనకి సహజసిద్ధంగా చెర్రీ పళ్ళు తయారవుతాయండి.
నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు నాకు కామెంట్లో పెట్టండి.